షాలేము రాజు గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, ఫోన్ తెరిస్తే అయ్యగారి గురించే మాటలు. ఇక్కడ చిలకలూరిపేటలో పరిచర్య విధానం చాలా మందికి తెలియదు. చిలకలూరిపేటలో మీకు చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉన్నా, అక్కడ ఒకప్పుడు గుంటూరు, తెనాలి ఆ పై ప్రాంతాలలో ఒకప్పుడు వ్యభిచారం విచ్చలవిడిగా జరిగేది. ఆ ప్రాంతములో ఆ దైవజనుడు కొన్ని కొన్ని వేల కుటుంబాలకు మాదిరిగా పరిచర్య చేశాడు. కొన్ని లక్షల కుటుంబాలకు మాదిరిగా పరిచర్య చేసి ఎన్నో కుటుంబాలను ప్రభువు వైపు నడిపించగలిగాడు షాలేం రాజు గారు. అలాంటి దైవజనుడు ఆ పరిచర్యకు తగ్గట్లుగా, వారి సంఘానికి తగ్గట్లుగా, ఆ ప్రాంతానికి తగ్గట్లుగా ఒక మాట ఉపమాన రీతిగా మాట్లాడితే మతోన్మాదులు చూడండి కేసులు పెడుతున్నారు. 200 కేసులు పెట్టారు పాస్టర్ గారి మీద. 200 కేసులు అరెస్టు చేయాలని. సేవకుడు ఎక్కడైనా ఒక బూతు మాట మాట్లాడా? ఎవరికన్నా ఇబ్బందిగా ప్రవర్తించాడా? ఏ కుటుంబాన్నన్నా పాడు చేశాడా? ఏ కుటుంబాన్నన్నా నాశనం చేశాడా? వీళ్ళకలాగా డబ్బులు దండుకోవాలని ప్రయత్నం చేశాడు. మోసాలు, అరాచకాలు, అల్లర్లు సృష్టించాడా? ఇదేం చేయలా. తన సంఘానికి తగ్గట్లుగా ఒక మాట మాట్లాడాడు. దానిని పట్టుకొని వీరందరూ ఏం చేస్తున్నారు? భయంకరంగా, ఏమండి ఇది మంచి పద్ధతి కాదు, అల్లర్లకు దారి తీస్తున్నారు. ఆయన ఏదో తన పరిస్థితులకు తగ్గట్లుగా, తన ప్రాంతానికి తగ్గట్లుగా, తన పరిచర్యలో వారికి ఎదురైన కొన్ని అనుభవాలకు తగ్గట్లుగా ఒక మాట మాట్లాడడం జరిగింది. అది పువ్వుల గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. అది చిలకలూరిపేట ప్రాంతానికి, ఆయన పరిచర్యకు, ఆయన అనుభవాలకు తగ్గట్లుగా ఒక ఉపమానాన్ని, అది కూడా వేరొక దైవజనుడి యొక్క ఉపమానాన్ని ఆయన వివరించడం జరిగింది. దానిని పట్టుకొని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా కొందరు మతోన్మాదులు, హిందువుల ముసుగులో ఉన్న కొందరు మతోన్మాదులు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ఈ ఈ యొక్క చిన్న మాటని వివాదంగా మార్చి ఆ దైవజనుని అరెస్టు చేయించండి అని మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేవాడి యొక్క జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే, డిబేట్లు పెడుతూ, టీవీల్లో కూర్చొని, సెల్ ఫోన్స్ ముందు కూర్చొని గొప్పలు పోతూ, ప్రగల్భాలు పలుకుతూ, మమ్మల్ని దూషించారు, మా మనోభావాలు దెబ్బతీశారు అని మాట్లాడుతున్నటువంటి కొందరిని గనక మనం పరిశీలిస్తే, వారేమన్నా నీతిమంతులా? గుర్రువింద గింజ దాని కింద నలుపెరగదంట. అలా ఉంది ఈరోజు ప్రవర్తన, ప్రజల యొక్క ప్రవర్తన. చూడండి, క్రైస్తవ్యం మీద పగబట్టి, క్రైస్తవ సేవకుల మీద కక్ష గట్టి, ఆ దైవజనుడి యొక్క సేవను, దైవజనుడిని పాడు చేయాలని చూస్తున్నారు. నేను చెబుతున్నాను ప్రియులారా, ఇది ఎవరి వల్ల కాదు. ఎవరు కూడా దైవజనుడిని ఏదో చెయ్యాలనుకుంటే చెయ్యలేరు. సంఘాన్ని ముట్టాలనుకుంటే ముట్టలేరు. విశ్వాసులతో ఆడుకోవాలనుకుంటే ఆడుకోలేరు. ఈరోజు టీవీల ముందు డిబేట్లు పెట్టి, ఇదిగో పలానా పాస్టర్, చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు, చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, చాలా చాలా దుర్భాషలు ఆడుతున్నారు. నిజంగా ఒకవేళ వారి మనోభావాలు దెబ్బతిని, ఒకవేళ వారు ఈ మాటల ద్వారా మాకు బాధ కలిగిందని చెప్పదలుచుకుంటే, దానికి వాడే లాంగ్వేజ్ ఎలా ఉండాలండి? దానికి మాట్లాడే ఆ పదజాలం ఎలా ఉండాలండి? వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వెనక ఒకవేళ వారు తీసుకున్న స్టాండు ఈ ఒక విషయంలోనేనా? ఏమిటి, ఒక మల్లెపూల విషయంలో స్టాండ్ తీసుకుంటున్నారు ఈరోజు హిందువులు? ఏమండి, నిన్న కాక మొన్న ఒక యవ్వనస్తురాలని మార్చి కొంతమంది రేప్ చేసి చంపేశారు. పాపమండి, ఒక యవ్వనస్తురాలని మార్చి రేప్ చేసి చంపేశారండి. ఒకటి కాదు, 100 కోకొల్లల్లో ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఇలాంటి సంఘటనలు ఎన్నో వేల కొలది జరుగుతున్నాయి. వాటి మీద మాట్లాడొచ్చు కదా. సేవకుని దుర్భాషలాడడం. అయితే ఇక్కడున్న చిన్న విషయం చెప్పనా, చాలామంది అనుకుంటున్నారు మేమేదో, వాళ్ళు అంటున్నారు సేవకుల్ని లేకుండా చేస్తాం, సంఘాలు కూల్చేస్తాం, క్రైస్తవుల్ని చంపేస్తాం, ఆ పాస్టర్ గారిని ఈ భూమి మీద లేకుండా ఏదేదో డైలాగులు వేస్తున్నారు. అరే, వాళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే, మన దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆది అపోస్తుల కాలం నుంచే ఉంది ఈ హింస. ఆది అపోస్తుల కాలం, మొదటి శతాబ్దము నుంచే, ఇంకా చెప్పాలంటే ప్రవక్తల కాలము నుంచే ఉంది ఈ హింస. ఇప్పుడు కొత్తగా ఎవడో భయపెడితే తాటాకు చప్పులకు భయపడేదేమి ఇక్కడ లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నారు. నిజమే. ఈరోజు క్రైస్తవులందరూ ఏకతాటి మీదకి రావాలి. క్రైస్తవులందరూ ఏక మనసుతో ప్రార్థించాలి. అందరూ కలిసి
క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి. ఈ మధ్య కాలంలో మరీ అండి, ఒక సంవత్సర కాలం నుంచి మనం పరిశీలన చేస్తే ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్మాదం పెరిగిపోయింది. మత ఉన్మాదం పెరిగిపోయి హైందవులు మనకు లేరా అండి స్నేహితులు? మన కుటుంబ సభ్యులు హైందవులు కాదా? వారి ఫంక్షన్‌లకు, వారి యొక్క జరుపుకుంటున్న వేడుకలకు మనం వెళ్తలేదా? వారు మనం కలిసి ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయట్లేదా? వారు మనము కరచాల దానం చేసుకొని, ఆలింగనం చేసుకొని, ఒకరి యొక్క కుటుంబ క్షేమాలు మనము కనుక్కొని, ఆరా తీసుకొని, మనం ఒకరికొకరు సహాయంగా నిలబడట్లేదా? దేశాన్ని ముక్కలు చేయడానికి అధికార దాహముతో, మత ఉన్మాదముతో కొందరు ఆడే నాటకం. మొన్న చూశానండి, టీవీలో ఒక పెద్దాయన కూర్చొని ఓకే డైలాగుల మీద డైలాగులు వేసేస్తున్నాడు. పలానా పాస్టర్ గాడు ఇలాగా, పలానా పాస్టర్ గాడు ఇలాగా, వాడు క్షమాపణ చెప్పాలి, వాడిని అరెస్ట్ చేయాలని నోటికొచ్చేట్లుగా వాగుతున్నాడు. వాడి బ్రతుకేంటి? ఆయన జీవితం ఏంటి అని గనక మనం పరిశీలన చేస్తే, అదే ధర్మాన్ని రక్షిస్తానని పేరు పెట్టుకొని ఆ ధర్మంలో ఉన్న వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే బ్యాచ్. పోలీసులు లాక్కుపోతా ఉంటే దిక్కు తోచక వారికి వీరికి ఫోన్లు చేసుకుని నన్ను విడిపించండి మొర్రో అని బ్రతిమలాడుకునే బ్యాచ్. అలాంటి బ్యాచ్ని తెచ్చుకొని ఈ టీవీ వాళ్ళందరూ కూడా డిబేట్లు పెట్టి, ఒకవేళ డిబేట్ చేయాలనుకుంటే టీవీ వాళ్ళు ఎలా చేయాలి? మంచిగా బ్రతికే వాళ్ళని, మంచి విలువలు, మానవత్వపు విలువలు కలిగిన వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఏమండి, వారిలో లోపాలు ఉంచుకొని, వారిలో తప్పులు ఉంచుకొని, వారిలో పాపాలు ఉంచుకొని, వారి కళ్ళల్లో దూలాలు పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీద్దాం అన్న ప్రయత్నం మానుకుంటే మంచిదని ప్రభువు పేరిట తెలియజేస్తున్నాము క్రైస్తవులుగా. ప్రైజ్ ది లార్డ్.